శ్రీరామ్ సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఇంకొక వ్లాగ్ తోటైతే మేము ముందుకు వచ్చేసిన. గణపతులు అంటారా, క్రేజీ అంటే క్రేజీ గణపతులు ఉన్నాయి. సో మీరు కొరుట్లాలు అక్కడిక్కడ పోవాల్సిన అవసరం అయితే లేదు. మన నిజామాబాద్లోనే చిన్న సైజ్ గణపతి నుంచి పడితే పెద్ద సైజ్ గణపతులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. వీళ్ళ గణేష్ మన ఏదైతే కళా ఆర్ట్స్ లైక్ ఆర్ట్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళు వచ్చేసి శ్రీ బజరంగ్ ఆర్ట్స్. అంటే వీళ్ళ దగ్గర క్రేజీ కలెక్షన్ అయితే ఉన్నాయి గణపతులు. లొకేషన్ వచ్చేసి మనకి శివాజీ నగర్ మన పోతులింగయ్య గుడి అపోజిట్ గణపతులు అయితే ఉంటాయి. సో మీకు ఆ గణపతులు ఇప్పుడు చూపించేస్తా కాబట్టి వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడరి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోరి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూపించేస్తా రైట్. లొకేషన్ వచ్చేసి ఇదే మనకు అనిపిస్తుంది కదా, పోతులింగయ్య గుడి శివాజీ నగర్. పెద్ద చెట్టు అయితే ఉంటుంది, దానికి వైట్ అపోజిట్లోనైతే గణపతులు అయితే ఉంటాయి. మీకు కనిపిస్తున్నాయి కదా గణపతులు. సో దగ్గర నుంచి చూపించేస్తా. వీళ్ళకి వచ్చేసి రెండు షాప్స్ ఉన్నాయి, ఒకటి ఇక్కడ, ఇంకొక షాప్ వచ్చేసి అక్కడ లైక్ ఇంకా కొంచెం దూరంలో ఉంటాయి ఒక షాపు. సో ఆడ చూపించేస్తా. చూడూరి ఫస్ట్ అయితే ఈ గణపతులు చూపించేస్తా చూడూరి. చలో మనం లోపలికైతే వచ్చేసినాం. వీళ్ళకి గణపతులు నేను చెప్పాల్సిన అవసరమే లేదు, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. కలెక్షన్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ కలెక్షన్ అయితే ఉన్నాయి గణపతులు. సో ఫస్ట్ అయితే మీకు ఈ గణపతి చూపిస్తాను, ఎందుకంటే లోపల రాగానే నాకు మజా అనిపించింది గణపతి అయితే. ఈ గణపతి వచ్చేసి మనకి శివుడి అవతారంలో అయితే గణపతి ఉంది, మంచిగా సిట్టింగ్ పొజిషన్లో. బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ అయితే ఉంది, ప్లస్ దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లింగము, కింద వచ్చేసి శంకులు అయితే ఉన్నాయి. మళ్ళీ ఫ్రేము బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి వచ్చేసి మనకి అంటే మన ఇదేమంటారు ఎద్దు, రైట్, ఆ ఎద్దు వాహనంతో అయితే మనకి ఈ గణపతి అయితే అవైలబుల్ ఉంది. మళ్ళీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది బై, 100% చెప్తున్నా. సో కింద డిస్ప్లే మీద నంబర్ కొట్టుకుంటుందా, ఆ నంబర్కి అయితే కాల్ చేయరు ఎవరికైనా గణపతి కావాలనుకుంటే. అదే కాకుండా ఇంకా ఈ గణపతి ఇది వచ్చి సిట్టింగ్ పొజిషన్. సో మనం లోపలికైతే వెళ్ళిపోదాము. ఇక లోపల పోయే ముందు అయితే ఇక్కడ ఇంకో గణపతి అయితే ఉంది. ఈ గణపతి కూడా సిట్టింగ్ పొజిషనే. అంటే గణపతి చేతిలో నాకు తెలిసి ఒక ఫ్లూట్ వస్తుంది. మంచిగా చూసుకున్నట్టయితే మంచిగా సిట్టింగ్ పొజిషన్లో ఉంది గణపతి, సూపర్ ఉంది. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర గణపతులు. ఈరోజు ఈ గణపతి వచ్చేసి అంటే దేవుళ్ళ పేర్లు మనకు అంత ఐడియా లేదు. సో ఎవరికైతే ఈ గణపతిని చూస్తే ఒక ఏదైతే దేవుడి మీకు గుర్తొచ్చిందో కింద కామెంట్లోనైతే పెట్టేసేరు, రైట్. ఇంకా అన్ని సిట్టింగ్ పొజిషన్ల గణపతులు. మీకు ఇక్కడ చూసిన గణపతులు నిజామాబాద్ ఏడుకోయినా కూడా కనబడాయి, నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. అంటే అంత మంచిగా ఉన్నాయి వీళ్ళ దగ్గర. లేకంటే క్వాలిటీ విషయానికి మాట్లాడుకుంటే మంచిగా ఉన్నాయి అబ్బా. అంటే ఫినిషింగ్ అంటే నీట్ ఫినిషింగ్ తోటి అయితే గణపతులు వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయి. సో చూస్తారు కదా, ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ గణపతి. మళ్ళీ ఇది వచ్చేసి ఇది మహారాజా గణపతి లెక్కనే, అంటే సిట్టింగ్ పొజిషనే. సో పంచ కొంచెం షైనింగ్ అయితే ఉంది పంచ. అంటే ఎట్లా అంటే ఈసారి మొత్తం వచ్చేసి లాల్ బాగ్ ఫినిషింగ్ గణపతులు ఏవైతే ఉంటాయో ఆ టైప్లో గణపతులు అయితే వచ్చేసినాయి. మళ్ళీ వీటి ఆర్నమెంట్స్ గురించి మాట్లాడుకుంటేనైతే మొత్తము మనం మగ్గం వర్క్ చేస్తాం కదా, సో అవే మగ్గం వర్క్తో చేసిన ఫినిషింగ్ అయితే ఉన్నాయి ఇవి. ఇదే కాకుండా మళ్ళీ ఈ గణపతి ఎట్లుంది, ఆ గణపతి ఆ ఫేస్లో చూస్తేనే ఒక రేంజ్లో యాటిట్యూడ్ కనిపిస్తుంది గణపతి ముఖంలోనైతే. ఈడ కింద వచ్చేసి ఎద్దు, ప్లస్ ఇక్కడ వచ్చేసి శంకరుడు. మళ్ళీ మంచిగా సిట్టింగ్ పొజిషను, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మంచి ఫ్రేమ్ తోటైతే గణపతి అవైలబుల్ అయితే ఉంది. ఇటువంటి సిట్టింగ్ పొజిషన్లో గణపతులు అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అంటే సైజు విషయానికి మాట్లాడుకుంటే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులు ఉన్నాయి, చిన్న సైజులు కావాలంటే ఇట్లా చిన్న సైజెస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో రైట్, గణపతులు అయితే క్రేజీ అంటే క్రేజీ గణపతులు అయితే ఉన్నాయి. ఇంకా ఇట్లాంటి గణపతులు వచ్చేసి వీళ్ళ దగ్గర ఇంకొక షాప్ అయితే ఉంది. అంటే వీళ్ళకి రెండు షాప్స్ అయితే ఉన్నాయి. ఆ సెకండ్ షాప్లోనైతే ఇప్పుడు మళ్ళీ స్టాక్ అయితే దిగుతుంది. ఆ గణపతులు కూడా చూపించేస్తా ఒకసారి అయితే చూడురి. ఇంకా కొన్ని పెద్ద గణపతులు ఉన్నాయి, అవి కూడా చూపించేస్తా చూడురి. సో రైట్, ఎట్లుంది గణపతిది, మంచిగా సిట్టింగ్ పొజిషను. పైన ఇది మంచిగా అంటే ఒక రథం లెక్క ఉంది. మళ్ళీ ఇంకా ఈ యొక్క దేవుడు మంచిగా సిట్టింగ్ పొజిషన్ గణపతి, రైట్. ఇంకొక నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే ఈసారి వచ్చిన గణపతులకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్స్ అన్నట్టు ఏకదమ్ జకాస్ ఫ్రేమ్స్ తోటైతే గణపతులు వచ్చేసినాయి ఈసారి. ప్రతి దగ్గర చూసినా కూడా మంచి ఫ్రేమ్స్ తోటైతే గణపతులు అవైలబుల్ అయితే ఉన్నాయి. కానీ ఈడనైతే అంటే ఒక పీస్ ఉందంటే ఇంకొక పీస్ ఇటువంటి దొరకదు మనకు, ఆ టైప్లోనైతే గణపతులు అయితే అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అన్ని సిట్టింగ్ పొజిషన్ గణపతులే. సో ఇది కూడా చూడవచ్చు మీరు.
మళ్ళీ ఇది ఇంకొకటి వచ్చేసి పెద్ద గణపతి హైట్ కూడా మంచి క్రేజ్ హైట్ ఉంది ఇది. ఈ గణపతి వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఇది మన ఏమంటారు గద్ద దేవుడు అంటారు కదా, సో ఆయన మీదనైతే గణపతి కూర్చుంది. ఆ గణపతి అయితే అవైలబుల్ అయితే ఉంది. అంటే మేబీ వీళ్ళ దగ్గర ఒక 50% గణపతులు అయితే మొత్తం బుకింగ్ అయితే అయిపోయినాయి. ఇక్కడ కనిపిస్తున్న గణపతులు ఒక 50% అయితే గణపతులు బుకింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని బయట ఉన్నాయి, బయట చూపించేస్తా. బయట కొన్ని గణపతులు ఉన్నాయి. ఆ గణపతులు అయితే నాకు ఒక క్రేజీ అంటే మజా నచ్చినాయి గణపతులు. ఆ గణపతులు చూపించేసి ఒక లైక్ 4 పీసెస్ అయితే ఉన్నాయి. ఆ పీసెస్ గణపతులు చూపించేస్తా చూడు ఒకసారి. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గణపతి అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తము మనకి అదేమంటారు లైక్ రామ్ మందిర్ ఉంటుంది కదా, సో రామ్ మందిర్ ఫినిషింగ్ తోటి అయితే గణపతి ఉంది. మళ్ళీ గణపతి కూడా వచ్చేసి రాముడు ఏదైతే అవతారం ఉంటుందో రాముడు అవతారంతో గణపతి అయితే అవైలబుల్ ఉంది. వచ్చేసి ఈ గణపతి శంకరుడు గణపతి సిట్టింగ్ పొజిషన్ మంచి ఫ్రేమ్ అయితే ఉంది. బ్యాక్గ్రౌండ్ ఫ్రేము ప్లస్ వచ్చేసి మనకి త్రిశూలంతో అయితే గణపతి అవైలబుల్ అయితే ఉంది. అంటే గణేష్ అవుట్పుట్ చూస్తేనే మీకు అర్థమైపోయింది కావచ్చు. ఒక మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టేసి గణపతి కూర్చొని పెడితే మాత్రం గల్లీ గల్లీ హల్చల్ అయిపోతుంది మొత్తం. మళ్ళీ వచ్చేసి బయట ఉన్న గణపతులు ఇవి. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే మర్చిపోర్రి. సో గణపతి ఎట్లుంది సిట్టింగ్ పొజిషను క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి గణపతులు కలెక్షన్ వచ్చేసి. ఈ గణపతి చూసిర్రా మంచిగా సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ వచ్చేసి లింగం ఉన్నది, ఇక్కడ వచ్చేసి ఎద్దు వాహనము ప్లస్ పైన చూసుకుంటే అర్ధనారీశ్వరుడు శంకరుడు పార్వతితో అయితే గణపతి అవుట్పుట్ ఫినిషింగ్ అయితే మజా ఉంది. సో అంటే ఎవరికైతే సిట్టింగ్ పొజిషన్లో గణపతులు కావాలని అనుకుంటే కింద నంబర్ ఉందా, సో ఆ నంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అయిపోర్రి. ఇవే కాకుండా 2 పెద్ద గణపతులు, సో 2 పెద్ద గణపతులు అన్నా కదా, ఆ గణపతులు చూపించేస్తా. ఆ గణపతులు చూడుర్రి. ఈ అన్నిట్ల కంటే ఏ గణపతి మజా అనిపించిందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. సో రైట్, ఈ గణపతి కవర్ ఎందుకు వేసినామంటే వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. ఆయన ఒకసారి ఫోటోని అయితే పెట్టేసా గణపతి ఒకసారి చూడుర్రి. మంచిగా సిట్టింగ్ పొజిషనే. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ మంచి ఒక ఫ్రేమ్ అయితే వస్తుంది, ఆ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, సో అదే ఫ్రేము ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది. అదే కాకుండా మళ్ళీ శంకరుడి గణపతి ఉంటుంది కదా, సో శంకరుడి గణపతి ఇది వచ్చేసి హైట్ అయితే క్రేజీ హైట్ ఉంది గణపతి. సో ఈ గణపతి కూడా ఫోటోని అయితే పెట్టేస్తా, ఒకసారి అయితే చూసేసుకోర్రి. ఇంకా వీళ్ళే వచ్చేసి మనకి కింద గోదాం ఉంది, గోదాంలో కూడా చూపించేస్తా నడుర్రి. ఉన్నాయా పెద్ద గణపతులు దిగి కిందికి సీదా వచ్చేసినాం అనుకో, కింద ఇంకో షెడ్ అయితే ఉంటుంది. ఈ 2 రూమ్లలో అయితే గణపతులు అయితే ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించింది ఈ గణపతి చూడగానే? అబ్బా అనిపించింది కదా, సో అబ్బా అనిపించిన వాళ్ళు కింద కామెంట్ పెట్టుర్రి. సో వీళ్ళ దగ్గర ఇవి ఉన్నాయి, ఇంకా ఈ గణపతులు కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. కొన్ని బుకింగ్ అయితే అయిపోయిన గణపతులు కూడా ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ఈ కలెక్షన్ కూడా మంచిగా ఉంది. అంటే ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన గణపతులు ఎట్లా అంటే ప్రతి ఒక్క గణపతి సిట్టింగ్ పొజిషన్లోనే ఉన్నది. గణపతి దగ్గర ఒక కొన్ని పీసెస్ అయితే మొత్తము సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి. సో అయినా మీకు కావాలనుకున్నా కానీ కూడా మన బ్రో అయితే తెప్పించేస్తారు గణపతుల గురించి మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవే ఇంకా కనిపిస్తున్నాయి అన్ని సిట్టింగ్ పొజిషన్లో గణపతులే. అంటే కొన్ని గణపతులకు ఫ్రేమ్స్ పెట్టలేరు, బయట ఉన్నాయి కదా పెద్ద పెద్ద గణపతులు, ఆ గణపతులకి ఫ్రేమ్లు అనేది పెట్టలే. ఆ ఫ్రేమ్లు పెట్టిన తర్వాత ఏం లేదు, రోడ్ మొత్తం ఖాళీ కుర్చీ కుడకల పేర్లు వేసుడే ఉంటుంది.